సుబ్బరాజు గారు, మీరు ఒక ఆర్టిస్ట్గా హైదరాబాద్లో స్థిరపడి చాలా చిత్రాలు నటించారు, చాలా సంతోషం. అలాగే సాటి హీరోకి తమిళనాడులో జరుగుతున్న అన్యాయం గురించి మీ యొక్క స్పందన ఏంటి అనేది చెప్తారని చెప్పి ఆశిస్తున్నాం. సరే, ఏమైనా సరే విజయ్ గారు సీఎం అవ్వాలని నా కోరికండి. ఎందుకంటే ఆయన పార్టీ పెట్టి 2 సంవత్సరాలు, అంటే అతి తక్కువ టైంలో ఎన్టీ రామారావు గారు లాగా మంచి అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుని తమిళనాడులో ఇవాళ ఆయన 110 సీట్లు సంపాదించారు. అందుచేత వేరే వాళ్ళు కూడా ఆయనకి సపోర్ట్ చేసి ఆయన్ని ముఖ్యమంత్రి చేయాలని నా ఆకాంక్ష అండి. అలాగే మన తోటి కళాకారులు కూడా చెప్తారు ఆయన గురించి. మీరు కెమెరా మన విఠలబాబు గారు పెట్టండి. చాలా సంతోషం అండి. అలాగే విఠలబాబు గారు, మీరు కూడా చెప్పండి మీ స్పందన. నమస్కారం అండి. యాక్చువల్గా ఆయనకి 110 సీట్లు వచ్చినాయి. ప్రజాభిప్రాయం అయితే అందరూ తమిళనాడులో ఆయన సీఎం కావాలనుకుంటున్నారు. ఇది రాజకీయం కాబట్టి ప్రత్యర్థులు రాజకీయంగా వాళ్ళు చేయాల్సిన ప్రత్యర్థులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ చివరికైతే మాత్రము ప్రజాభిప్రాయం ప్రకారము అందరి దృష్టి విజయ్ గారే సీఎం అవ్వాలని, ఆయన తప్పనిసరిగా అవుతాడని కూడా అందరూ అనుకుంటున్నారు. నా అభిప్రాయం కూడా అదేనండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు విజయ్ గారు ఖచ్చితంగా తమిళనాడు ఒక చరిత్ర సృష్టిస్తారండి. ఎందుకంటే స్టాలిన్ గారు ఇప్పుడు కూడా తమిళనాడు చేసిన మంచి అంటూ ఏం లేదు, కానీ విజయ్ గారు ఖచ్చితంగా సీఎం అవ్వాలి. చాలా బాగా చెప్పారు. అలాగే మన హీరో విజయ్ గారికి, త్రిష గారికి ఇది ఉందని చెప్పని ఇప్పుడు ఈ రాజకీయాలన్నీ కూడా సార్ అదంతా నేను చెప్పనివ్వండి సార్, మీరు తర్వాత చెప్పండి సమాధానం. ఓకే, త్రిష గారికి, విజయ్ గారికి ఇది ఉంది, అందువల్లనే విజయ్ గారిని పైకి రానివ్వకుండా చేస్తున్నారని చెప్పని జనాలు అనుకుంటున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? ఎవరన్నా చూసారండి? ప్రూఫ్ ఉందా మీ దగ్గర? ప్రూఫ్ చూపించండి, తర్వాత మాట్లాడండి. ఏదైనా మాట్లాడే ముందు ఫస్ట్ ప్రూఫ్ చూపించిన తర్వాత అప్పుడు మాట్లాడండి. సూపర్, చాలా బాగా చెప్పారండి మీరు. ఎవరు ఎన్ని చేసినా సరే తప్పకుండా విజయ్ గారే సాధిస్తారు విజయం. ఎన్ని ప్రతిపక్షాలు ఆయన్ని ఎదిరించినా చివరికి మాత్రం విజయ్ గారే సాధిస్తారు, సీఎం అవుతారు. ఓకే, మీ యొక్క అనుభవాన్ని బట్టి విజయ్ గారే సీఎం అవుతారని చెప్పని తెలియజేస్తున్నారు. గ్యారంటీగా. ఓకే, థ్యాంక్ యూ. అలాగే మీరు చెప్పండి మీ అభిప్రాయం విజయ్ గారి గురించి. తమిళనాడు ప్రజల్లో ఎంతో అభిమానాన్ని దోచుకున్న విజయ్ గారికి విజయం చేకూరాలి, ఆయన సీఎం సీట్లో కూర్చోవాలి, అదే నా కోరిక. థ్యాంక్ యూ, చాలా చక్కగా చెప్పారు మీరందరూ కూడా. విజయ్ గారే సీఎం కావాలని చెప్పని అందరూ అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో హర్ష గారు ఏం మాట్లాడతారో అనేది మనం తెలుసుకుందాం. ముందస్తు విజయ్ గారికి శుభాకాంక్షలు. సీఎం అనే పదానికి ఒక ఎంజీఆర్, ఒక ఎన్టీఆర్ తర్వాత విజయ్ ఒక కొత్త చరిత్ర సృష్టించాడు. 107 మందిని గెలిపించి అతను రథసారథి కింద ముందుకెళ్ళిన విధానం ఇండియాలోనే ఒక చరిత్ర తిరగరాసిన వ్యక్తి. అంటే రాజకీయాలు ఎన్నో చూస్తుంటాము, ఎన్నో వింటుంటాం, కానీ ఒక మద్రాసి వాసిని షేక్ చేశాడంటే అతి తక్కువ సమయంలో అది విజయ్ గారికే సొంతమైంది. కుట్రలు కుతంత్రాలు ఎన్నో జరుగుతుంటాయి, వీటన్నీ ఎదిరించి నిలబడే సామర్థ్యం ఉన్న వ్యక్తి విజయ్ తలపతి. సో సీఎం ఫిక్స్. ఓకే, చాలా బాగా చెప్పారు. అలాగే విజయ్ గారు 2 చోట్ల పోటీ చేసి గెలిచారు, అందులో ఒక చోట రాజీనామా చేస్తున్నారు, అదే చోట త్రిష పోటీ చేస్తారని చెప్పి అనుకుంటున్నారు. మరి ఎవరికి ఇస్తారని చెప్పి అనుకుంటున్నారు? అఫీషియల్ పార్టీ అయితే కన్ఫర్మ్ చేయలేదు, బట్ ఇస్తే మంచిదే అనుకుందాము. ఆవిడ తెర మీద నటియే. ఒకప్పుడు జయలలిత గారు కూడా ముందుకెళ్ళారు కాబట్టి ఈవిడ కూడా ముందుకెళ్తారని ఆశిద్దాం. ఇప్పుడు త్రిష గారే కాకుండా అసలు భార్య అయినటువంటి ఆవిడ కూడా నేనే పోటీ చేస్తానని చెప్పని అదే సీటుకి ట్రై చేస్తున్నారని చెప్పని జనాలు యొక్క వినికిడి. మరి వాళ్ళిద్దరే కనుక అక్కడ పోటీ చేస్తే మీ అభిప్రాయం ఏంటి? విజయ్ గారి బ్యాక్ బోన్ వాళ్ళ భార్య కాబట్టి ప్రజలు కూడా మద్దతు 100% తెలుపుతారని అభిప్రాయం. అప్పుడు త్రిష గారిని పక్కన పెట్టేయవలసిందేనా? పెట్టేయాల్సిందనేది అనకూడదు. పోటీయే కాబట్టి పోటీ ఏంటి అనేది నిర్ధారణ ప్రజలే నిర్ణయిస్తారు కాబట్టి మనం కూడా వేచి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా చక్కగా చెప్పారు విజయ్ గారి సీఎం అయిపోయిన దాని గురించి.
దాని గురించి ఇంకొక సమాధానం చెప్తారంట ఈయన మాటల్లో ఇందాక విందాం. మీరు అడిగిన క్వశ్చన్కి త్రిష గారు విజయ్ గారికి అది యాక్చువల్గా కూడా ఉన్నా కూడా ఏంటంటే అక్కడ మన ఆంధ్రాలోని రాజకీయాలుగా కాకుండా వాళ్ళు దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో పట్టించుకోలేదు. ఈవెన్ క్యాంపెయిన్స్లో కూడా ప్రత్యర్థి వర్గాలు వాటి గురించి అసలు అది పర్సనల్గానే ఉంచారు, కానీ వాళ్ళు రాజకీయాల్లోకి దాన్ని తీసుకురాలేదు మన ఆంధ్రాలో లాగా. అందుకని దాని గురించి పెద్దగా పట్టించుకునే అవకాశం లేదు. ఇంతకుముందు కూడా జయలలిత గారు, ఎంజి రామచంద్ర గారు వాళ్ళ మెయిన్ భార్య గారు వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు కూడా సేమ్ ఒక విధంగా జయలలిత గారికే ఎదురొచ్చింది. అంటే అక్కడ వాళ్ళు చూసేది ఏంటంటే కెపాసిటీ, జనాల యొక్క కెపాసిటీని చూసి వాళ్ళు ఓటింగ్ జరిగింది. కాబట్టి ఆ వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని ప్రజలు తీసుకోలేదు, రాజకీయ నాయకులు కూడా తీసుకోలేదు. అది వ్యక్తిగతం కింద మాత్రమే లెక్క. ఓకే, చాలా బాగా చెప్పారు. నటుడిగా నా అభిప్రాయం ఏంటంటే ఒక హీరో అయినటువంటి విజయ్ గారు ఈ స్థాయికి రావడం చాలా ఆనందంగా ఉందండి. తమిళనాడులో ఏమైనా సరే విజయ్ గారే ముఖ్యమంత్రి అవ్వాలని నా కోరిక. థ్యాంక్ యూ, చాలా చక్కగా చెప్పారు అందరూ కూడా.